జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మా ఉద్యమ సహచరుడు మల్లేశం గారికి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, గడిచిన దాదాపు 45-50 సంవత్సరాలుగా తాము విద్యార్థి ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం బీసీల సమస్యల మీద, ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమస్యల మీద, ముఖ్యంగా విద్యారంగ సమస్యల మీద లేస్తే పోరాటం తప్ప ఇంకో జీవితం లేదని చెప్పి నిర్ణయించుకొని మన మధ్యలోకి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, మా ఉద్యమ సహచరుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ గారు, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఉద్యమ సహచరుడు అన్న సత్యనారాయణ గారు, మిగతా ఉద్యమకారులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు పార్లమెంటు జరుగుతున్నటువంటి సమావేశాలలో గౌరవనీయులు పెద్దలు గారు, విశ్వభారత సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోర జగన్నాథం గారిని వేదికపై రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్లమెంట్లో జరుగుతున్న సమావేశాల సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీలకు సంబంధించి గడిచిన 75 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి లేదా ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి లేదా ఏం చేయలేదు, చేస్తే ఎంతవరకు చేసినాయి, చేయకపోతే ఎందుకు చేయలేదు, మొత్తం బీసీల జీవన స్థితిగతుల్ని అద్దం పట్టినట్టుగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి పెద్దలు కృష్ణయ్య గారు మన మధ్యలో ఉన్నారు. బహుశా దేశంలో మొదటిసారి అనుకుంటా ఇంతగా టైం తీసుకొని బీసీల సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడడం అనేది చాలా గొప్ప పరిణామం. ఇంతకుముందే మిత్రుడు సత్యం గారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు, పార్లమెంటు ఈ రెండు దేశానికి సంబంధించిన రెండు కళ్ళు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అడుగుతున్నది, ఈ దేశంలో బీసీల జనాభా ఎంత, కులాల వారిగా వారి జనాభా ఎంత, కులాల వారిగా వాళ్ళ జనాభా ఎంతో తెలియకుండా, మొత్తంగా బీసీల సంఖ్యతో తెలియకుండా సుప్రీంకోర్టు నిర్ణయాలు తీసుకొని తీర్పు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జనాభా లెక్కలు సేకరించే సందర్భంలో ఖచ్చితంగా బీసీలను, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం అందరినీ కూడా కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించి అది సుప్రీంకోర్టుకు కూడా సబ్మిట్ చేయాలి. దాని ఆధారంగా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులను వెంటనే విచారణ చేసి తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరిస్తాం కానీ కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించమని చెప్పి నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. ఈ రెండు విషయాలు బేస్ చేసుకునే ఈరోజు భారతదేశ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా నడుస్తున్నాయి. జనాభా లెక్కలు సేకరిస్తే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంది, వాళ్ళ జీవన విధానం ఏంది, మిగతా కులాల వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, బీసీలు ఏ స్థాయిలో ఉన్నారు, మిగతా కులాల వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఆ వెనుకబడ్డటువంటి కులాల మెరుగుదల కోసం లేదా వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం ప్రణాళికలు తయారు చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడాలంటే లేదా వీటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకొని పనిచేయాలంటే ఖచ్చితంగా జనాభా లెక్కలు అవసరమవుతాయి. నిర్మోహమాటంగా, నిర్లజ్జగా కేంద్ర ప్రభుత్వము బీసీ లెక్కలు సేకరించమని చెప్పి బీసీ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మిత్రుడు నేను రాకముందే చెప్పినది లెక్కల గురించి నాకు తెలియదు. మొన్న పార్లమెంట్లో జరిగిన సమావేశాలలో 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి మధ్యలో కల్పించుకోవాలి. ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి బీసీలకు కేవలం 2000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీలను అవమానపరిచినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దేశంలో జనాభా 80 కోట్ల మంది బీసీలు ఉంటారు. కేటాయించిన బడ్జెట్ 2000 కోట్లు. దీనికంటే ముందు సంవత్సరం కూడా 43 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం 2000 కోట్లు బీసీలకు ప్రకటించి అది కూడా ఖర్చు పెట్టలేదు. ప్రకటిస్తున్నారు, అది కూడా ఖర్చు పెట్టలేదు. మిత్రులారా, మేము లెక్కలు చేసినాము. ఈ 2000 కోట్ల బడ్జెట్ నిజంగా ఖర్చు పెడితే కూడా మనిషికి సింగల్ ఛాయ్ రోడ్డు మీద, అది హోటల్ కూడా కాదు, రోడ్డు మీద తాగితే మనిషికి సింగల్ ఛాయ్ వస్తుంది తప్ప బీసీలు బాగుపడడం కోసం ఆ బడ్జెట్ ఎంత మాత్రం ఉపయోగపడదు. ఈ పరిస్థితులలో గడిచిన దాదాపు 45-50 సంవత్సరాలుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అని తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బీసీ సంక్షేమ సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజల కోసం
పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి మన కృష్ణన్న గారు. మొట్టమొదటిగా అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు అసెంబ్లీలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతుల మీద విపరీతమైన చర్చ పెట్టినటువంటి వ్యక్తి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ఒప్పించి నిర్ణయాలు తీసుకొని ఇక్కడ బీసీ ప్రణాళిక ఏర్పాటు చేయాలంటే బీసీల జనాభా లెక్కలు సేకరించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కమిటీ ఏర్పాటు చేయించి అధ్యయనం చేయించినటువంటి వ్యక్తి కూడా మన కృష్ణయ్య గారు. దాని తర్వాత అప్పుడు ప్రభుత్వము బీసీ కమిటీ ఏర్పాటు చేసి సమస్యలను ఐడెంటిఫై చేసి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తా అని చెప్పింది, కానీ కృషి చేయలేదన్న విషయం మనకు అందరూ కూడా తెలుసు. చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కానీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నది. మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీలు, ఆ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి భారతదేశంలో మొట్టమొదటి ఓబీసీ ప్రధాని మన మోడీ అయితే రాష్ట్రపతి ఒక మహిళా నాయకురాలు, అది ఆదివాసీ నాయకురాలు. వీళ్ళిద్దరి దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉండి బీసీలను ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పాలకులుగా కూడా వీళ్ళే చరిత్రకెక్కుతారు. దేశంలో బీసీలు బాగుపడితే ఆ ఘనత ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించిన పాలకులది అవుతుంది. బాగుపడకపోతే ఆ వైఫల్యం కూడా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన పాలకులది అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో దేశంలో బీసీల వెనుకబాటుకు పాలకులే కారకులు అవుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ప్రణాళిక కూడా రూపొందించుకొని మనం పనిచేయడం కోసం ఈరోజు మేధో మదన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. మిత్రులారా, మీరందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, మిగతా వివిధ కుల సంఘాలకు ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నారు. అందరం కలిసి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో జరిగిన కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాల మీద అధ్యయనాలు చేద్దాం. భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏం చేయాలనేది కూడా నిర్ణయించుకోవడం కోసం ఒక రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకొని మనం పనిచేస్తూ పోతాం. మీరందరూ విద్యార్థులుగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ చదువుతున్నారో మీకు అందరూ కూడా తెలుసు. ఏ స్థాయిలో చదువుతున్నారో మీకు అందరూ కూడా తెలుసు. మీ పక్కన ఉన్నటువంటి మీ తోటి విద్యార్థులు ఏ స్కూళ్ళలో చదువుకుంటారో వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కోటారి కమిషన్, మిత్రులారా, కోటారి కమిషన్ 64లో కమిషన్ ఏర్పాటు చేసి 66లో ఒక రిపోర్ట్ ఇచ్చింది విద్యారంగం భారతదేశంలో ఎట్లా ఉండాలనే దాని మీద. 66లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులకు అందరికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను అమలు చేయాలని చెప్పి వాళ్ళు రికమెండ్ చేసింది. దాన్ని అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 30% బడ్జెట్ కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం 6% బడ్జెట్ కేటాయించాలని ఆ రికమెండేషన్స్లో ప్రధానంగా ఉన్నది. కానీ 66 నుండి ఈ రోజు వరకు ఈ దేశాన్ని పరిపాలించిన ఏ పాలకులు ఏ పార్టీ కూడా ఆ కేంద్ర ప్రభుత్వం 6% బడ్జెట్ కేటాయించలేదు, రాష్ట్ర ప్రభుత్వం 30% బడ్జెట్ కూడా కేటాయించలేదు. దానివల్ల విద్య అసమానంగా కొనసాగుతున్నది, విద్యా జ్ఞానం కూడా అసమానంగా కొనసాగుతున్నది. ఈ అసమానమైన సమాజంలో విద్య అసమానంగా ఉండడం వల్ల మరింత సామాజిక సంక్షోభానికి, ఆర్థిక సంక్షోభానికి, ఆర్థిక పరమైన వ్యత్యాసాలకు, సామాజిక వ్యత్యాసాలకు అది పునాది అవుతుంది. కాబట్టి మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరందరూ కూడా మీ తోటి విద్యార్థులతో సమానంగా, ఇప్పుడు మీరు ఏ విద్యా సంస్థలు చదువుకుంటున్నారో మీకు అందరికీ తెలుసు. ఏ స్కూల్లో చదువుకుంటాను, ఏ హాస్టల్ చదువుకుంటాను, ఏ కాలేజీలో చదువుకుంటాను, ఎక్కడ మీరు ఏ స్థాయిలో విద్యను పొందుతాను, మీ భవిష్యత్తు ఏందనేది మీకు అందరు కూడా తెలుసు. మీ తోటి విద్యార్థులు ఏ స్థాయి స్కూళ్ళలో చదువుకుంటారు అనేది కూడా మీకు తెలుసు. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులు అందరూ కూడా నెలకు 200 రూపాయల ఫీజు కట్టే దగ్గర నుంచి మొదలు పెడితే నెలకు 2 లక్షల ఫీజు కట్టే విద్యా సంస్థలలో వాటిని ఎన్నుకొని చదువుకుంటాను. అది అసమానమైన విద్యా విధానం కొనసాగుతున్నది. ప్రభుత్వ రంగంలో కూడా ఒక 20 రకాల విద్యా విధానాలు ఉన్నాయి, అది కూడా అసమానంగా కొనసాగుతున్నది. భారతీయ సమాజంలో వందల వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సామాజిక ఆర్థిక అసమానతలకు ఒక శాస్త్రీయమైన పరిష్కారాన్ని చూపే క్రమంలో అది విద్యా వ్యవస్థ దోహదపడాలి. విద్యా వ్యవస్థ అట్లా దోహదపడకుండా మరింత అసమానతలు పెరిగే విధంగా, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు పెరిగే విధంగా ప్రభుత్వాలు విద్యా విధానాన్ని రూపొందించి దాన్ని అమలు చేస్తున్నది. దాని ఫలితంగా ఈ అసమానతలు మరింత పెరిగి ఆధిపత్య కులాలకు సంబంధించిన సంపన్న వర్గాలు మాత్రమే అసెంబ్లీ పార్లమెంట్లలో సీట్లు దక్కించుకొని వాళ్ళు శాసనాలు చేసే అధికారాన్ని పొంది ఉన్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా కులాల ప్రాతిపదికగా ఆధిపత్య కులాలు ఏ స్థాయిలో వాళ్ళు చట్టసభలను ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడతాలో అంతకంటే ఎక్కువగా బీసీలు కూడా ఆ ప్రాతినిధ్యాన్ని పొంది బీసీల ప్రయోజనాల కోసం శాసనాలు తయారు చేసే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది. మన అందరి మధ్యలో ఉన్నటువంటి కృష్ణన్న ఒక్కరే బీసీ ప్రతినిధిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు బీసీల గురించి కొట్లాడిళ్ళు, బీసీ ప్రతినిధిగా పార్లమెంట్లో ఉండి బీసీల గురించి కొట్లాడుతున్నారు. రాష్ట్రంలో, దేశంలో బీసీల కోసం కొట్లాడే ఒకే ఒక్క వ్యక్తిగా మన కళ్ళ ముందు మన ఆర్ కృష్ణన్న గారు ఉన్నారు. ఒక్క వ్యక్తే ఉండి ఇన్ని రకాలుగా పోరాటం చేస్తుంటే మనం అందరం ఒక గ్రూప్గా ఒక 20 మందిమో 30 మందిమో 40 మందిమో మనం అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్ సీట్లలో 543 సీట్లలో సగం సీట్లు బీసీలే అయితే మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ మనదే అవుతుంది. విధానాలు రూపొందించే అవకాశం, ఆ అధికారం మనకే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అసెంబ్లీని, పార్లమెంట్ని క్యాప్చర్ చేసుకోవడం కోసం, విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం, శాస్త్రీయమైన విద్యా విధానాన్ని అమలు చేసుకోవడం కోసం
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ విద్యను అందుకోవడం కోసం మనమందరం కూడా పెద్ద ఎత్తున సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పోరాటాల ద్వారానే మనం ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మన కార్యాచరణను రూపొందించుకొని భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, భారతదేశంలో వైద్య వ్యవస్థ ఎట్లా ఉన్నది, పారిశ్రామిక విధానం ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా మనం వ్యవసాయ విధానం ఎట్లా ఉన్నది, వీటన్నిటి మీద కూడా మనం పరిశీలించాలి, అధ్యయనం చేయాలి. అన్ని సమస్యలకు పరిష్కారాన్ని మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మనం అందరం కూడా కార్యాచరణ రూపొందించుకొని పనిచేయాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి. అది పంచుకోకపోతే ఈ సమావేశానికి అర్థం ఉండదు. ఎందుకంటే మేధోమదనం జరుగుతుంది. బీసీలకు సంబంధించిన మేధోమదనం జరిగేది మేధోమదనం కాబట్టి ఖచ్చితంగా మనం పరిశీలించాలి. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మాణం చేస్తూ వచ్చిండ్రు. అది రైల్వే అయినా, ఎల్ఐసి అయినా, బ్యాంకింగ్ అయినా, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఆ రంగాల నిర్మాణంలో కార్మికులుగా పనిచేసింది మన వాళ్ళే, సంపదకు కారకులు మన వాళ్ళే, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల రూపకల్పన అంటే నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చింది మన వాళ్ళే. ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ పేరుతో గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సత్యం గారు గుర్తు చేసిండ్రు. తెలంగాణ సంపదను, తెలంగాణ సహజ వనరులను ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం అందరం కలిసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు ఈ సహజ వనరుల మీద మనకు హక్కు దక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మనం ఆశిస్తూ, ఆ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం, ఆ బాధ్యత మన మీద ఉన్నదని గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ స్ఫూర్తితో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ మద్దతుతో గుజరాత్ పెట్టుబడిదారులు తెలంగాణ సంపదతో పాటు దేశ సంపద మొత్తం కూడా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంపద మొత్తం కూడా దోపిడీ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని మనం అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ గుజరాత్ పెట్టుబడిదారు దోపిడీకి వ్యతిరేకంగా, వాళ్ళ అంచువేతకు వ్యతిరేకంగా, వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వాళ్ళ వివక్షతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత మన మీద ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే మాత్రమే ఈరోజు విద్యార్థులుగా మీరు చదువుకుంటున్నటువంటి చదువులకు అర్థం ఉంటుంది. మీ విద్యార్థి జీవితం అయిపోయిన తర్వాత రేపు రిజర్వేషన్ల ద్వారా లేదా కాంపిటీషన్లో, ఓపెన్ కాంపిటీషన్లో కూడా మీరు ఆ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యి, అంటే ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జరిగితే, ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే మీరు చదువుకున్న చదువులకు కూడా అర్థం లేకుండా పోతుంది. మీకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో భాగస్వామ్యం ఉండదు, మీకు భవిష్యత్తు లేకుండా పోతుంది. మొత్తం రాబోయే కాలం అంతా కూడా ప్రైవేటీకరణ పేరుతో పెట్టుబడిదారుల చేతిలోకి పోతే మెజారిటీగా బీసీలుగా ఉన్నటువంటి మనం అందరం కూడా బానిసలుగా బతికే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఆ బానిస జీవితం మనకొద్దు, ప్రభుత్వంలో భాగస్వామ్య జీవితం మనకు కావాలని చెప్పి నినాదం చేస్తూ మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అంతగా మనం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకున్న వాళ్ళమైతాం, కేంద్ర బడ్జెట్లో వాటాను మనం పొందిన వాళ్ళమైతాం, పార్లమెంట్లో మన భాగస్వామ్యాన్ని పొందిన వాళ్ళమైతాం. ఇట్లా అన్ని రకాలుగా మనం అందరం కూడా బాగుపడడానికి పోరాటం ఏకైక మార్గం. కాబట్టి మనం ఆ పోరాటాలు నిర్ణయించుకొని మన కృష్ణన్న గారు తమ సందేశంలో అనేక రకాల విషయాలు మనతో పంచుకుంటారు. చాలా విషయాలు మనకు సందేశాన్ని ఇస్తూ ఒక గైడ్ చేసేటువంటి ఉపన్యాసం ఇస్తారు. ఆ రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని మనం అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే తప్ప మనం ఈ సమస్యలు పరిష్కరించుకోలేము. కాబట్టి ఆ దిశగా మనం కార్యాచరణ రూపొందించుకొని మనం పనిచేద్దాం, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకుందాం, ప్రభుత్వ రంగ సంస్థల్లో మన భాగస్వామ్యాన్ని నిర్ణయించుకుందాం, ఉద్యోగ అవకాశాలు పొందుదాం. ఇవన్నీ కూడా మనం అనుభవించాలంటే ఇటువంటి అవకాశాలు కావాలి. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి మనం అర్థం చేసుకొని ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మనతో పాటుగా అంటే బీసీలతో పాటుగా కలిసి వచ్చే ఇతర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలను కూడా కలుపుకుందాం.